హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 140. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆ గదిలో గాలి కూడా స్తంభించిపోయింది. ఆయుష్ వేలు గన్ ట్రిగ్గర్ మీద బిగుసుకుంది. విషిత కళ్ళు మూసుకొని చావు కోసం సిద్ధపడి భయంతో వణికిపోతుంది. మరికొద్ది క్షణాలలో బుల్లెట్ తన తలని చీల్చుకుంటూ వెళ్తుందని ప్రాణభయంతో ఏడుస్తూ ఉంటుంది విషిత. బట్ క్లిక్ అనే శబ్దం తప్ప గన్ పేలలేదు. దాంతో విషిత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగా ఆయుష్ తన చేతిలోని గన్ను కిందకు దించి విషిత వైపు చూస్తాడు. తన కళ్ళల్లో రౌద్రం, ఆవేశంతో పాటు ఒక భయంకరమైన ప్లాన్ కూడా కనిపిస్తుంది. నిన్ను చంపడం నాకు జస్ట్ ఒక్క నిమిషం పని విషిత. కానీ నిన్ను చంపితే నువ్వు ప్రణవి మనసులో నాటిన విషం అలాగే ఉండిపోతుంది. ప్రణవి పరాయి వ్యక్తి కాదు. నాకు నా తమ్ముడు నిశ్చయంతో ప్రణవి కూడా అంతే. తనని చిన్నప్పటి నుండి ఈ చేతులతో పెంచాను. నా అభిమానాన్ని ప్రణవి ప్రేమ అనుకుంది. నువ్వు తన వీక్నెస్ యూజ్ చేసుకొని నా ఆశీ ప్లేస్లోకి వచ్చి నా నుండి ఒక్కొక్కరిగా అందరినీ దూరం చేసి నా ఫ్యామిలీను నాశనం చేయాలని చూశావు. ఇప్పుడు ప్రణవి కళ్ళు తెరవాలి. తన పక్కనున్న నువ్వు ఎంత రాక్షసివో తనకు తెలియాలి అంటూ ఆయుష్ గంభీరంగా చెప్పగానే విషిత షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. చెప్పాను కదా, నిన్ను ఇంత ఈజీగా చంపేస్తే నువ్వు చేసిన పాపానికి శిక్ష దొరకనట్టే విషిత. చావడం చాలా తేలిక. చావడం తికుండగానే నరకం చూడడం ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అంటూ ఆయుష్ వెంటనే తన చేతి వేళ్లతో చిటికలు వేయగానే బయట నిలబడిన 4 బాడీగార్డ్స్ ఆ డార్క్ రూమ్లోకి దూసుకొచ్చారు. లిసన్, దీని నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు రోప్తో టైట్ చేసి కేర్ఫుల్గా ఎవరికీ డౌట్ రాకుండా కార్ డిక్కీలో పడేసి నేను చెప్పిన లొకేషన్కి తీసుకురండి అని ఆయుష్ వేసిన ఆర్డర్ విన్న విషిత నో, లీవ్ మీ అంటూ ఎంత అరుస్తూ ఉన్న వినకుండా బాడీగార్డ్స్ విషిత నోరు నొక్కేసి చేతులు కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు. సమయం అర్ధరాత్రి 1 గంట అవుతుంది. మహల్ అంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. ఆశి గదిలో లైట్స్ ఆఫ్ చేసున్నాయి. ప్రెగ్నెన్సీ వీక్నెస్ వల్ల అలాగే ఇన్నాళ్ళు తీసుకున్న టెన్షన్స్ వల్ల ఆశి దియాను హత్తుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ హాల్లో నెమ్మదిగా 3 వ్యక్తులు అడుగులు వేశారు. వాళ్ళే విక్రమ్, మోహిత్ అండ్ నిషాన్. ఆయుష్ అప్పటికే హాల్లో సోఫాలో కూర్చొని గన్ని తన బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటూ ఆ 3 చూసి అంతా రెడీ కదా అన్నట్టు చూస్తాడు. అన్నయ్య, అంతా రెడీ. విషితాన్ని కారులోకి జాగ్రత్తగా షిఫ్ట్ చేశాము అని నిషాన్ చాలా లో వాయిస్లో చెప్పగానే గుడ్ అంటూ మున్నాకి కాల్ చేసి తాము గెస్ట్ హౌస్కి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు ఆయుష్. మోహిత్ తన 2 చేతులు నలుపుకుంటూ బావా, అసలు ఈ మిడ్ నైట్ ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళడం కరెక్టేనా? ఆశీకి మనం మహల్లో లేమని తెలిస్తే మళ్ళీ టెన్షన్ పడుతుంది అంటూ కంగారుగా అడుగుతాడు. విక్రమ్ మోహిత్ భుజం మీద చేయి వేసి మోహిత్, ఆశి పీస్ఫుల్గా ఉంది కానీ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఆయుష్ తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఈ రోజే దీనికి ఒక ముగింపు పలకాలి అనడంతో మోహిత్కి కూడా అదే కరెక్ట్ అనిపించి సైలెంట్ అయిపోతాడు. అవును విక్రమ్, వీళ్ళ ఆటకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. పదండి, టైం వేస్ట్ చెయ్యొద్దు అని ఆయుష్ ముందుకి నడవగానే 4 నీడలు మహల్ మెయిన్ డోర్ దాటి నిశ్శబ్దంగా బయటకు వచ్చాయి. డోర్ క్లోజ్ చేసిన శబ్దం కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. బయట ఆయుష్ బ్లాక్ కలర్ ఎస్యూవీ కార్ స్టార్ట్ అయ్యింది. ఆయుష్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగా పక్కన విక్రమ్ అండ్ వెనక సీట్లో మోహిత్, నిషాన్ కూర్చున్నారు. కార్ సిటీ దాటి హైవే వైపు దూసుకుపోతుంది. చీకటి రోడ్డుపైన కార్ హెడ్లైట్స్ వెళ్తురు తప్ప చుట్టూ అంతా శ్మశానంలో ఉన్నట్టు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆయుష్ కారు వెనక సెక్యూరిటీ గార్డ్స్ అండ్ అలాగే విషిత ఉన్న కారు కూడా ఫాలో అవుతూ ఉన్నాయి. చీకటి రోడ్డుపైన కార్ దూసుకుపోతుంది. కార్ లోపల వాతావరణం సీరియస్గా ఉన్నా అందులో ఒకరిని మార్చాలనే తపన కూడా ఉంది. నిషాన్ ఏదో ఆలోచిస్తూ బావా, ఒకవేళ ప్రణవి నిజం తెలిసి కూడా మారకపోతే ఏం చేద్దాం అని మోహిత్ని అడుగుతాడు. తను ఖచ్చితంగా మారుతుంది నీష్, ఎందుకంటే తను మంచిదే. పరిస్థితుల వల్ల తను అలా చేంజ్ అయ్యింది. ప్రణవికి అర్థమయ్యేలాగా నేను చేస్తాను. ఇదే ప్రణవికి నేను ఇవ్వబోయే లాస్ట్ ఛాన్స్ అని ఆయుష్ సీరియస్గా చెప్పడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. అవునన్నయ్య, విప్లో చాప్టర్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇక మిగిలింది విషిత మాత్రమే. దీనికి ఇవాళ ఎండ్ కట్ పడితే ప్రణవి మళ్ళీ మనతో కలిసిపోతుంది అన్న హోప్ నాకు కూడా ఉంది అని నమ్మకంగా చెప్తాడు నిషాన్. నాకొక్కటే అర్థం కావడం లేదు బావా, ప్రణవికి మన మీద అంత కసి కోపం ఎందుకు? మనల్ని నాశనం చేయడానికి ఎంతకైనా తెగిస్తుంది. నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? విక్రమ్ కిటికీలో నుంచి బయటకు చూస్తూ
అది కసి కాదు మోహిత్, సైకోతనం. ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేని రాక్షసత్వం. దానికి రాత్రి ఆయుష్ చేతిలో సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది అంటూ కార్ స్లో చేయి ఆయుష్, మనం లొకేషన్కి వచ్చేసామని విక్రమ్ విండో నుంచి బయటకు చూస్తూ చెప్తాడు. దూరంగా చెట్ల పొదల మధ్య చీకటిగా ఉన్న ఒక పాత గెస్ట్ హౌస్ కనిపిస్తుంది. అక్కడ కేవలం ఒకే ఒక్క రూమ్లో ఒక చిన్న లైట్ వెలుగుతుంది. చుట్టూ దట్టమైన చెట్లు, ఎవరూ లేని ప్రదేశం అది. ఆయుష్ కార్ లైట్స్ ఆపేసి గెస్ట్ హౌస్కి కొంచెం దూరంగానే కారు ఆపుతాడు. వెనక ఉన్న కార్స్ కూడా నిశ్శబ్దంగా ఆగిపోయాయి. ఆయుష్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగుతూ తన పాకెట్లోని గన్ని ఒకసారి సరిచేసుకుంటాడు. విక్రమ్, నిషాన్, మోహిత్ కూడా కార్ దిగి ఆయుష్ వెనకే నడిచారు. బాడీగార్డ్స్ కారులో నుంచి విషితాను బయటకు తీసి తను నడవలేకపోతూ ఉన్న బలవంతంగా ముందుకు నెడుతూ తీసుకొచ్చారు. ఆ అర్ధరాత్రి వేళ ఆ గెస్ట్ హౌస్ వైపు కాల ఎముళ్లాగా ఆయుష్ అడుగులు పడుతున్నాయి. అతని వెనకే 3 సైనికులు విక్రమ్, మోహిత్, నిషాన్ నడుస్తూ ఉన్నారు. లీవ్ మీ, ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నారు? అసలేం చేస్తున్నారు నన్ను? నా గురించి మీకు తెలియదు. ఐ సెడ్ లీవ్ మీ. ఆయుష్, ఇక నేను కనిపించను, వదిలేయమని చెప్పు అని అరుస్తూ ఉన్న విషితను విక్రమ్ కోపంగా 2 చంపలు వాయించగానే విషిత కోపంగా విక్రమ్ వైపు బుసలు కొడుతూ ఉన్న పాములాగా చూస్తూ ఉంటుంది. విక్రమ్ కొట్టిన దెబ్బకి విచిత మూతి పగిలి రక్తం వస్తూ ఉంటుంది. కానీ ఆమె కళ్ళల్లో కసి, కోపం, పొగరు మాత్రం తగ్గలేదు. విక్రమ్ అన్న ఆయుష్ల వైపు తీవ్రమైన కోపంతో చూస్తూ ఉంటుంది. ఏంటా చూపు? నోరు మూస్తావా లేక ఇక్కడే నిన్ను పాతి పెట్టమంటావా అని విక్రమ్ కోపంగా అరవగానే విషిత పళ్ళు నోరుతూ ఐ విల్ సీ యువర్ ఎండ్ అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఆయుష్ విషిత అరుపులు ఏమాత్రం పట్టనట్టు గెస్ట్ హౌస్ వైపు నడిచాడు. మున్నా అప్పటికే డోర్ దగ్గర నిలబడి ఆయుష్ని చూడగానే హలో సార్, లోపలంతా రెడీగా ఉంది, తను అక్కడే ఉంది అని చాలా లో వాయిస్లో చెప్పగానే ఆయుష్ ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి నిషాన్, మోహిత్లని చూసి మీరు విషితాన్ని తీసుకొని లోపలికి రండి, కానీ సైలెంట్గా ఏ మాత్రం సౌండ్ రాకూడదు అని ఆర్డర్ వేసి తన లోపలికి అడుగు పెడతాడు. ఆ పాత గెస్ట్ హౌస్ లోపల అంతా బూజు పట్టి దుమ్ముతో నిండిపోయి ఉంది. మధ్యలో ఉన్న ఒక పెద్ద హాల్ లాంటి గదిలో ఒకే ఒక 0 బల్బ్ వెలుగుతూ ఉంది. ఆ వెలుతురులో ఒక కుర్చీకి వెనక్కి 2 చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉన్న ఒక అమ్మాయి నీడ కనిపిస్తుంది. తనే ప్రణవి. ప్రణవి కళ్ళు భయంతో ఏడుస్తూ ఉబ్బిపోయి ఉన్నాయి. గదిలోకి అడుగుపెట్టిన ఆయుష్ని చూడగానే ప్రణవి ఒళ్ళు ఒక్కసారిగా వణికిపోతుంది. తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో, మున్నా తనని ఎందుకు ఇలా కిడ్నాప్ చేశాడో ఆమెకు తెలుసు. అందుకే ఆయుష్ని చూడగానే చలి జ్వరం వచ్చిన కోడిలాగా వణికిపోతూ ఉంటుంది. ఆయుష్ నెమ్మదిగా ప్రణవి ముందుకు వెళ్ళి నిలబడతాడు. పాకెట్లో నుంచి గన్ తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద గట్టిగా పెడతాడు. ఆ శబ్దానికే ప్రణవి గుండె ఆగినంత పనవుతుంది. ప్లాస్టర్ తీమున్నా. ఆయుష్ వాయిస్కి మున్నా ఒక్క ఊదుజున ప్రణవి నోటికున్న ప్లాస్టర్ లాగి పడేశాడు. బావా ప్లీజ్ నన్ను వదిలేసాయి, నేనేం తప్పు చేశాను? నన్ను మున్నా ఇక్కడికి ఎందుకు ఎత్తుకొచ్చాడు, ఎంతలా కొట్టాడో చూడు అని ఎక్కిళ్ళు పెడుతూ అసలు ఏం జరుగుతుంది బావా? చంపాలి అనుకుంటే చంపేసేయండి, ఈ టార్చర్ బేర్ చేయడం నా వల్ల కావట్లేదు అని ప్రణవి చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి ప్రణవిని ఒక సిస్టర్ లాగా చూసుకుంటూ తనని ఎవ్రీ మినిట్ సపోర్ట్ చేసే నిషాన్కి ప్రణవిని అలా చూసి బాధేస్తుంది. దాంతో నిషాన్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయుష్తో ప్రణవిని వదిలేసే అన్నయ్య అని చెప్పబోతూ ప్రళయకాల రుద్రుల్లాగా ఉన్న ఆయుష్ మొహాన్ని చూసి దడుచుకొని మోహిత్ వెనక దాక్కుంటాడు. ఈ జన్మకి మారవా నిష్ అని మోహిత్ విక్రమ్ తిడుతూ ఉంటే పాపం ప్రణవి అంటున్న నిషాన్ని చూసి ఇద్దరికి విసుగు రావడంతో నోరు తెరిచావో నిన్ను చంపి అభికి ఇంకో అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తా చెప్తున్నా అని బెదిరిస్తున్న ఇద్దరిని చూసి ఉక్రోషంగా మూత తిప్పి ప్రణవి వైపు హెల్ప్లెస్గా చూస్తూ ఉంటాడు మన ఇన్నోసెంట్ నిషాన్ బాబు. మీరేమనుకుంటున్నారు? ప్రణవిని చంపేస్తే బెటరా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.